హలో ప్రోగ్రామర్స్. ఈ వీడియోలో మనం ఒక యానిమేటెడ్ టెక్స్ట్ జిమ్ వెబ్‌సైట్‌ని తయారు చేద్దాం. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ద జిమ్ అని చెప్పి ఒక యానిమేటెడ్ టెక్స్ట్ వస్తుంది. మీరు ఇక్కడ ఏం కావాలంటే అది రాసుకోవచ్చు. దట్స్ నాట్ ఎ ప్రాబ్లమ్. సరేనా? ఎవరైనా ఇలా నార్మల్‌గా డైరెక్ట్ చూడగానే ఏమనుకుంటారు? అది ఒక వీడియో పెట్టాడేమో, లేదంటే ఇంకేదైనా అనుకుంటారు. ఒక గిఫ్ ఏదైనా అనుకుంటారు. కానీ మనం ఇక్కడ చేసింది ప్యూర్ సీఎస్ఎస్‌తో అనమాట. ఓకేనా? సో, ఈ వీడియోలో కవర్ చేసేది ఈ టాపికే. ఈ విధంగా మనం ఒక యానిమేటెడ్ టెక్స్ట్ వెబ్‌సైట్ చేయాలి. కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మరి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్‌ని. అలానే మీ ఫ్రెండ్స్‌కి గట్టిగా షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ రీచ్ అనేది చాలా తక్కువగా ఉంది. అది ఎక్కువ వైడ్ మెంబర్స్ వరకు వెళ్ళట్లేదు. కానీ మన చేసే కంటెంట్ చాలా యూజ్‌ఫుల్ కంటెంట్ అండ్ చాలా ఎక్కువ మందికి యూజ్ అవుతుంది. సరేనా? షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇమేజెస్ అని ఒక ఫోల్డర్ ఉంది. దానిలో మనకి 2 ఇమేజెస్ ఉన్నాయి. ఒకటి బ్యాక్‌గ్రౌండ్‌కి అండ్ ఒకటి లోగో అన్నమాట. మన ఈ ఛానెల్‌లో ఫస్ట్ వెబ్‌సైట్ ఒక జిమ్ వెబ్‌సైట్ చేసాం. సో, అదే విధంగా ఇప్పుడు ఒక జిమ్ యానిమేటెడ్ వెబ్‌సైట్ చేద్దాం. సరేనా? టెక్స్ట్ యానిమేషన్ ఆల్రెడీ ప్రివ్యూ చూసే ఉంటారు కదా! సో, అందుకనమాట. ఇంకా నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. లైక్ జిమ్ అని చెప్పేసి. సరేనా? సో, ఇమేజెస్‌ని దానిలోకి డ్రాగ్ చేస్తా అండ్ దీన్నేం చేస్తాను విజువల్ స్టూడియో కోడ్‌తో అయితే ఓపెన్ చేస్తాను. విజువల్ స్టూడియో కోడ్‌తో ఓపెన్ అయిన తర్వాత యాజ్ యూజువల్ మనం index.html ఫైల్ క్రియేట్ చేస్తాం. style.css ఫైల్ క్రియేట్ చేస్తాం. సో, ఇవన్నీ కూడా మనం ప్రాసెస్ అనేది చేసుకుంటాం అనమాట. ఆ తర్వాత యాజ్ యూజువల్ నార్మల్ మన కోడింగ్ స్టార్ట్ చేస్తాం ఫ్రమ్ ద ఫస్ట్ లైన్. సో, ఐ హోప్ మీరు ఈ వీడియో సీరీస్ మీకు కంప్లీట్‌గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. అండ్ అలానే ఏవైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ మీరు ఈ వీడియో చూసే టైంకి మనకు కమ్యూనిటీ పోస్ట్ అనేది నేను ఒకటి పెడతాననమాట. సో, కమ్యూనిటీ పోస్ట్ దగ్గర ఓట్ చేయండి. లైక్ వాట్సాప్ నంబర్ ఏవైనా కావాలా? వద్దా? అని చెప్పేసి సో దట్ ఇన్‌స్టాగ్రామ్ ఏదైతే ఉంటుందో అక్కడ నేను వాట్సాప్ నంబర్ అనేది పెట్టేస్తాను. అండ్ వీల్ క్రియేట్ సమ్ గ్రూప్ సో దట్ వీల్ సాల్వ్ అవర్ ప్రాబ్లమ్స్ అనమాట. ఓకేనా? సో, అది కూడా మెన్షన్ చేయండి. ఏవైనా కావాలనుకుంటే నేను అక్కడ పెడతాననమాట. ఓకే. అక్కడి నుంచి మీరు డైరెక్ట్‌గా యాక్సెస్ చేసుకోవచ్చు. అదే అదే విధంగా ఏంటంటే కంప్లీట్‌గా 24/7 ఆన్‌లైన్‌లో ఉండకుండా డౌట్స్ క్లారిఫై కాకుండా మనం పర్టిక్యులర్ టైం పెట్టుకుందాం. సో దట్ ఆ టైం అప్పుడు మీరు మెసేజ్ చేయండి. అండ్ ఆ టైం అప్పుడు నేను రిప్లై అనేది ఇస్తాననమాట. బికాజ్ నాకు కంపెనీ వర్క్ కూడా ఉంటుంది కదా! సో, అందుకనమాట చెప్తున్నాను. ఓకేనా? సో, ఆ కమ్యూనిటీ ట్యాబ్‌లో మీ యొక్క ఒపీనియన్ చెప్పడం మర్చిపోకండి. సో, నేను ఇక్కడ index.html ఫైల్ ఏదైతే ఉందో రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ లైవ్ సర్వర్ అయితే క్లిక్ చేశాను. అండ్ మనకి బ్రౌజర్‌లో అయితే లోడ్ అవుతుందనమాట. ఓకేనా? బ్రౌజర్‌లో లోడ్ అయితుంది. నార్మల్ ఫస్ట్ మనం ఏదైతే ఎక్స్‌క్లమేటరీ మార్క్ ఉంటుందో అది ఇచ్చేసి బేసిక్ బాయిలర్ ప్లేట్ కోడ్ ఏదైతే ఉంటుందో అది పెట్టేసుకుందాం. అండ్ ఇక్కడ డాక్యుమెంట్ ప్లేస్‌లో ఏం చేస్తా అంటే జిమ్ వెబ్ పేజ్ అని చేస్తా. ఓకే. వెర్షన్ 2.0. సో, మీకు ఈ కోడ్ ఏదైతే సోర్స్ కోడ్ కావాలంటే అప్పుడు మీరు ఇలా జిమ్ వెబ్‌సైట్ 2.0 అనండి. ఓకే. సో దట్ నాకు అర్థమవుతుంది. బికాజ్ ఆల్రెడీ మనకు ఒక జిమ్ వెబ్‌సైట్ క్రియేట్ చేసాం కదా! ప్రీవియస్‌గా. సో, ఇక్కడ నేను ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నా. ఇక్కడ వచ్చేసింది జిమ్ వెబ్‌సైట్ వెర్షన్ 2.0 అని చెప్పేసి. అండ్ ఇక్కడ మనం style.css మనం ఫైల్ క్రియేట్ చేసుకున్నాం కదా! సో, అది కూడా ఇక్కడ లింక్ చేసేసుకుందాం. లింక్ rel ఈక్వల్స్ టు స్టైల్ షీట్. ఓకే. స్పెల్లింగ్ తప్పు అయితే మళ్ళీ ఇబ్బంది. స్టైల్ షీట్ style డాట్ సిఎస్ఎస్ అనమాట. ఓకే. స్టైల్ డాట్ సిఎస్ఎస్ మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఇక్కడ బాడీలో హీరో అనే క్లాస్ తీసుకుందాం ఒకటి. ఓకే. మన హీరో అనే క్లాస్ తీసుకుందాం. స్టైల్ డాట్ సిఎస్ఎస్‌లో మనం దానికైతే స్టైలింగ్ చేసుకుందాం. ఫస్ట్ సరేనా? లైక్ ఫస్ట్ యూనివర్సల్ సెలెక్టర్ ఏదైతే మార్జిన్ 0 ప్యాడింగ్ 0 ఉంటుందో అది 0 పెడతాం. మార్జిన్ ప్యాడింగ్ 0 అలానే ఫాంట్ ఫ్యామిలీ కూడా పెడదాం. ఫాంట్ ఫ్యామిలీ ఏదో ఒకటి లైక్ నేను ఎప్పుడు యూజ్ చేసేది యూజ్ చేస్తున్నాను. అండ్ బాక్స్ సైజింగ్ కూడా పెట్టేస్తాను బార్డర్ బాక్స్ అని చెప్పి. ఆ తర్వాత ఏదైతే మనం ఇప్పుడు క్లాస్ తీసుకున్నాం కదా హీరో అని చెప్పి సో దానికి మనం స్టైలింగ్ చేసుకుందాం. ఓకే. ఫస్ట్ దీని యొక్క విడ్త్ ఇస్తాను. విడ్త్ ఎంత అంటే 100% విడ్త్ ఇస్తా. అలానే దీనికి హైట్ ఇస్తాను. హైట్ 100 BH అని చెప్పి ఆ తర్వాత బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకున్నాను అని చెప్పాను కదా! సో అందుకోసం ఏం చేద్దాం బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకుంటాను. లీనియర్ గ్రేడియంట్ పెడతాను. ఓకే. లీనియర్ గ్రేడియంట్ ఎందుకోసం అంటే దానిపైన ఒక బ్లాక్ కలర్ స్లైట్లీ లేయర్ పెడదాం. సో దట్ మనకి ఏదైతే ఫ్రంట్ సైడ్ టెక్స్ట్ ఉంటుందో అది మనకి క్లియర్‌గా విజిబుల్ ఉంటుందన్నమాట. ఓకే. ఆర్‌జీబీఏ ఇస్తున్నాను. ఆర్‌జీబీఏ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం వాల్యూస్ రాసుకుందాం. 000 అండ్ ఇక్కడ మీకు ఎంత ఒపాసిటీ వాల్యూ కావాలి లైక్ 0.6 కావాలనుకున్నాను. సో ఇలా ఇచ్చాను. కామా పెడతాను. అలానే ఇది కాపీ చేసుకుంటాను. ఓకే. 2 లేయర్స్ అని తీసుకుంటాం కదా! సో అందుకోసం నేను లీనియర్ గ్రేడియంట్ ఇచ్చా. ఆ తర్వాత ఏం చేద్దాం అంటే ఇలా బయటకొచ్చి ఇలా కామా ఇచ్చి ఇక్కడ యూఆర్ఎల్ పెట్టాలన్నమాట. యూఆర్ఎల్‌లో మనకి ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ బ్యాక్‌గ్రౌండ్ డాట్ పీఎన్జీ. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే
మనకు ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది వస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా మనకి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది వచ్చిందనమాట. ఆ తర్వాత దీన్ని బ్యాక్గ్రౌండ్ సైజ్ కవర్ పెట్టాం. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఏదైతే ఉందో అది ఏం చేద్దాం, సెంటర్ చేద్దాం. అలాంటి పొజిషన్ దీనికి రిలేటివ్ పెడదాం, సరేనా. సో దానికోసం నేను చేస్తాను, ఇక్కడ ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ సైజ్ ఏదైతే ఉందో నేనేం చేస్తా అంటే కవర్ పెట్టుకుంటాను. తర్వాత బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఏదైతే ఉందో అది పెడతాను. అండ్ దాని తర్వాత దీని యొక్క పొజిషన్ ఏం చేస్తాను, రిలేటివ్ పెడతాను. సో ఇప్పుడు చూసినట్టయితే మనకి ఈ విధంగా ఉంటుంది. సో ప్రీవియస్గా ఏ విధంగా ఉంది, ఈ ఇమేజ్ అంతా ఒక సైడ్కి వచ్చింది. సో కంప్లీట్గా ఫిట్ అయింది, కానీ కొంచెం సైడ్కి వచ్చింది కదా. సో అందుకు మనం ఏం చేస్తాం, బ్యాక్గ్రౌండ్ ఏదైతే పొజిషన్ ఉంటుందో అదైతే నేను సెంటర్ చేస్తాను. సో దాని తర్వాత ఏం చేద్దాం అంటే నావిగేషన్ టైప్ మనం క్రియేట్ చేసుకుందాం. సో దానికోసం index.html ఫైల్లోకి వెళ్తున్నాను. అండ్ ఇక్కడ ఏదైతే హీరో క్లాస్ తీసుకున్నానో దాని లోపల నేను ఏం చేస్తాను, nav ట్యాగ్ తీసుకుంటాను ఫస్ట్ అనమాట. ఓకే, సో nav ట్యాగ్ లో మనకి నావిగేషన్ ట్యాబ్ లో లోగో ఉంటుంది కదా. సో ఇమేజెస్ లో మనకి లోగో డాట్ పిఎన్జి అని ఉంది. ఓకే, సో అది నేను తీసుకుంటాను. అండ్ దీనికి ఒక క్లాస్ నేమ్ ఇద్దాం, లోగో అని చెప్పేసి. ఓకేనా. సో దాని తర్వాత ఏం చేద్దాం అంటే ఏదైతే మనకి యూఎల్ ఉంటుందో, అంటే మనకి యూఎల్ లో ఎల్ఐ తీసుకుందాం. యూఎల్ గ్రేటర్ దాన్ ఎల్ఐ అని పెట్టినట్టయితే మనకి ఇది వస్తుంది అనమాట. లైక్ యూఎల్ గ్రేటర్ దాన్ ఎల్ఐ అని మీరు ఎలానే పెట్టచ్చు. లైక్ ఇలా చూపిస్తా, యూఎల్ గ్రేటర్ దాన్ ఎల్ఐ గ్రేటర్ దాన్ ఏ ఇచ్చినట్టయితే మనకి డైరెక్ట్గా యాంకర్ ట్యాగ్తో ఇలా షార్ట్ కట్స్ అనమాట. విజువల్ స్టూడియో కోడ్ షార్ట్ కట్స్ ఏమైనా కావాలంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్, నేను అది కూడా వీడియో చేస్తాను. అండ్ మనకి చాలా సజెషన్స్ వస్తున్నాయి. అలానే మన వీడియోస్ రీచ్ కొంచెం తక్కువగా ఉంది. సో దట్ మీరు ఎక్కువగా షేర్ చేస్తే ఇంకా ఎక్కువ వైడ్ మెంబర్స్ దగ్గరికి వెళ్తుంది. సో దట్ వాళ్ళు దే విల్ గెట్ బెనిఫిట్ ఫ్రమ్ దిస్ వీడియో అనమాట. ఓకేనా. ఫస్ట్ నేను ఏం ఇస్తాను అంటే హోమ్ అని ఇస్తాను ఇక్కడ. అలానే కంట్రోల్ డి ఇస్తాం. అండ్ దాని తర్వాత ఇక్కడ మనం ఒక జిమ్ వెబ్సైట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం చేద్దాం, జిమ్ అని పెడతాను. లేదంటే అబౌట్ అస్ ఇద్దాం. అలానే ప్రైసింగ్ అని పెడదాం. అండ్ కాంటాక్ట్. ఓకే, సో ఇలా 4 ఫీల్డ్స్ పెట్టాను. మీరు కావాలంటే 5 ఫీల్డ్స్ అయినా మీరు రాసుకోవచ్చు అనమాట. ఆ తర్వాత ఏం చేద్దాం, ఏదైతే మనం ఇప్పుడు nav ట్యాగ్ తీసుకున్నాం కదా దీనికి మనం స్టైలింగ్ చేద్దాం. ఓకే, దానికోసం ఫస్ట్ nav తీసుకుంటున్నా. నావ్లో ఏదైతే పొజిషన్ ఉంటుందో పొజిషన్ నేను అబ్సల్యూట్ పెడతాను. అలానే ఫ్రమ్ టాప్ ఎంత ఇస్తానంటే 0 ఇస్తా, టాప్ 0 ఇస్తాను. అండ్ అలానే నేను దీని తర్వాత లెఫ్ట్ ఏదైతే ఉందో లెఫ్ట్ కూడా 0, విత్ 100% ఇద్దాం. ఓకే, విత్ ఎంత ఇద్దాం, 100%, విత్ 100% విత్ ఇచ్చాను. అలానే దీనికి తర్వాత ప్యాడింగ్ ఏదైతే ఉందో ప్యాడింగ్ పెడతా 15 పిక్సెల్స్ అండ్ 6% అని చెప్పి. ఓకే, ప్యాడింగ్ అయిన తర్వాత ఏంటంటే మనం దీని యొక్క డిస్ప్లే ఏదైతే ఉందో అది ఫ్లెక్స్ పెడతాం. ఓకే, డిస్ప్లే ఫ్లెక్స్ చేద్దాం. అలైన్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో సెంటర్ పెడతాను. అండ్ జస్టిఫై కంటెంట్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఏం పెడతానంటే స్పేస్ బిట్వీన్ ఇస్తాను అనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకి వెబ్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఓకే, మన యొక్క లిస్ట్ ఐటమ్స్ అనేవి ఇక్కడికి వచ్చేస్తాయి. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేయాలి, మన యూఎల్కి అలానే యూఎల్లో ఉన్న ఎల్ఐకి ఎల్ఐలో ఉన్న దేనికి యాంకర్ ట్యాగ్ మనం స్టైలింగ్ చేసుకోవాలి. అలానే మనకి ఈ లోగో కూడా ఇక్కడ ఉంది కదా, దీనికి కూడా మనం పర్టికులర్ విడ్త్ అనేది ఇవ్వాలన్నమాట. సో దట్ మనకి కరెక్ట్గా కొంచెం విడ్త్ అనేది తగ్గించుకుంటాం. సరే, సో దానికోసం ఏం చేస్తాను, ఫస్ట్ ఏదైతే లోగో ఉందో లోగో యొక్క విడ్త్ మారుతాం. ఓకే, nav ట్యాగ్లో ఏదైతే లోగో క్లాస్ ఉందో దాని యొక్క విడ్త్ ఎంత ఉండాలి అన్నట్లయితే 120 పిక్సెల్స్ ఉండాలి. ఓకే, మరీ చిన్నది అయిపోతే మీరు కావాలంటే ఇలా 170 పిక్సెల్స్ ఆర్ 150 పిక్సెల్స్ ఇవ్వండి. 150 పిక్సెల్స్ ఇచ్చాను. సో ఓకే, పర్ఫెక్ట్గా ఉంది మన లోగో అనేది. దాని తర్వాత ఏం చేద్దాం, ఏదైతే మనకి నావ్లో యూఎల్లో ఎల్ఐ ఉంది కదా, సో దానికి మనం స్టైల్ చేసుకుందాం. యూఎల్లో ఎల్ఐ అనమాట. ఓకే, దీని యొక్క డిస్ప్లే ఏం చేస్తాను, ఇన్లైన్ బ్లాక్ ఇస్తాను. సో దట్ ఏమవుతుంది, మనకి ఇలా సైడ్ బై సైడ్ వచ్చేస్తాయి. ఓకే, డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ ఇవ్వడం వల్ల సైడ్ బై సైడ్ వచ్చేస్తాయి అనమాట. అసలు లిస్ట్ స్టైల్ ఏమైతే దానికి చేస్తాం. లిస్ట్ స్టైల్ రన్ చేసిన తర్వాత ఏదైతే మార్జిన్ ఉంటుందో మార్జిన్ ఇద్దాం. అందుకో మార్జిన్ ఎందుకు, స్పేసెస్ క్రియేట్ చేసుకోవడానికి మార్జిన్ అనమాట. ఓకే, ఇలా 5 పిక్సెల్స్ అండ్ 25 పిక్సెల్స్ అని ఇచ్చాను మార్జిన్ అని. ఓకే, ఇలా వచ్చింది. దాని తర్వాత ఏంటి, నావ్లో ఉన్న యూఎల్లో ఉన్న ఎల్ఐలో ఉన్న ఏ అనమాట. ఓకే, ఇప్పుడు దీని యొక్క టెక్స్ట్ డెకరేషన్ ఏం చేస్తాను, నన్ పెడతాను. ఓకే, దాని తర్వాత ఏదైతే కలర్ ఉందో కలర్ వైట్ పెడతాం. సో అలా కలర్ మనకి వైట్ కలర్ వచ్చేస్తుంది అనమాట. దీని తర్వాత ఏం చేద్దాం అంటే మనం దీనికి హోవర్ ఎఫెక్ట్ పెడదాం. సరేనా. సో అందుకోసం నేను ఏం చేస్తాను, ఇదంతా నేను కాపీ చేసుకుంటాను. కాపీ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేసి హోవర్ అని ఇస్తాను. ఓకే, ఏదైతే కలర్ ఉందో ఎల్లో కలర్గా చేంజ్ అవ్వమని.
అండ్ ఇక్కడ ఏం చేద్దాం, ట్రాన్సిషన్ పెట్టాలనుకుంటే మీరు ట్రాన్సిషన్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ట్రాన్సిషన్ 0.5 సెకండ్స్ అని ఇస్తున్నాను. సో ఇలా మనకి ఏమవుతుంది, ఇలా వస్తుంది అనమాట. ఓకేనా. ఇక్కడ ట్రాన్సిషన్ ఇవ్వకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. కింద అండర్లైన్ కావాలంటే మనం ట్రాన్సిషన్ అనేది ఇవ్వచ్చు అనమాట. ఓకే. ఈ విధంగా మనకి మా హోవర్ అయినప్పుడు కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే, మనం ఇక్కడ మధ్యన ప్రివ్యూలో చూసినప్పుడు ఇక్కడ ఏముంది, మధ్యన ఒక టైటిల్ ఉంది కదా. సో అది పెట్టుకుందాం. సో అదేం చేద్దాం, index.htmlలోకి వెళ్ళి ఎక్కడైతే nav ట్యాగ్ ఎండ్ అయిపోతుందో అక్కడ ఏం చేస్తాను, నేను h1 ఇస్తాను. దానికి ఇలా ద జిమ్ అని రాస్తాను. మీరు కావాలంటే జిమ్ వెబ్సైట్ నేమ్స్ కానీ, లేదంటే జిమ్ ఫ్రీక్స్, ఫిట్నెస్ ఫ్రీక్స్ ఏవో ఉంటాయి కదా, మీరు అవైనా మీరు రాసుకోవచ్చు. ఓకే. దీనికి ఒక టైటిల్ ఇస్తాను, ద జిమ్ అని చెప్పి. ఓకే. మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ద జిమ్ అని ఇక్కడ బ్లాక్ కలర్లో మనకు వచ్చేసింది. సో మీకు కరెక్ట్గా కనిపిస్తుందో లేదో తెలియదు. ఇక్కడ మనకి స్క్రీన్ పైన ఈ లోగో పక్కన ద జిమ్ అని ఉందన్నమాట. సో చూపిస్తా చూడండి, ద జిమ్ అని ఇక్కడ వచ్చింది. ఓకేనా. సో దీన్ని 100% పెట్టేసుకుందాం మళ్ళీ. ఓకే, పర్ఫెక్ట్. సో అది ఉంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏదైతే ఈ టైటిల్ ఉంది కదా, సో దీనికి మనం స్టైలింగ్ అనేది చేసుకోవాలి. సో దానికోసం నేను ఏం చేస్తాను, style.css లోకి వెళ్ళి దానికి మనం ఏదైతే మన స్టైలింగ్ ఉంటుందో అది చేద్దాం. సో డాట్ ఏదైతే టైటిల్కి ఫస్ట్ ఏం చేస్తాను, పొజిషన్ అనేది అబ్సల్యూట్ పెడతాను. ఓకే. పొజిషన్ అబ్సల్యూట్ పెట్టిన తర్వాత ఫ్రమ్ టాప్ 50% ఇస్తాం అండ్ ఫ్రమ్ లెఫ్ట్ 50% ఇస్తాం. సో దట్ అది ఎక్కడ ఉంటుంది, సెంటర్లో ఉంటుంది. ఓకే. సో ఇక్కడ ఉంది ద జిమ్ అని చెప్పి. ఓకేనా. దాని తర్వాత ఏం చేద్దాం, దీనికి ట్రాన్స్ఫార్మ్ ఇద్దాం. సరేనా. దీనికి ఏమిద్దాం, ట్రాన్స్ఫార్మ్ ఇస్తాను. ట్రాన్స్ఫార్మ్ ట్రాన్స్లేట్ అని పెడదాం. ఎంత, 50%, లేదంటే -50%, -50% అని పెడతాను. ఓకేనా. సో దాని తర్వాత ఏం చేద్దాం అంటే, దీని యొక్క ఫాంట్ సైజ్ కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. అప్ టు ఎంత, 160 పిక్సెల్స్ వరకు ఇంక్రీజ్ చేద్దాం. ఓకే. మరి పెద్దది అవుతుంది కదా, సో అప్పుడు తగ్గించుకోవాలన్నమాట. రైట్. ఇప్పుడు 100 పిక్సెల్స్. ఓకే, ఇలా ఉంది. కొంచెం ఇంక్రీజ్ చేద్దాం అంటే ఇంకా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, 120. ఓకే, డన్. సో దీని తర్వాత ఏం చేద్దాం అంటే, మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఇక్కడ మొత్తం బ్లాక్ కలర్ అనేది ఉందన్నమాట. కానీ మనకి ఓన్లీ అవుట్లైన్ మాత్రమే కావాలి అన్నప్పుడు మనం ఏం చేస్తాం, వెబ్కిట్ టెక్స్ట్ స్ట్రోక్ వాడతాం. సో ఏది మీరు వర్డ్లోనే ఉంది చూడండి, టెక్స్ట్ స్ట్రోక్ అంటే దట్ మీన్స్ అవుట్లైన్ అనమాట. సో దానికోసం -వెబ్కిట్ -టెక్స్ట్ -స్ట్రోక్ అని ఇస్తాను. ఓకే. సో ఇక్కడ ఇంకేం కావాలంటే అలా లైక్ 1 పిక్సెల్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్. సపోజ్ నాకు వైట్ కావాలి, వైట్ అని ఇస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏమవుతుంది, మనకి బయట అవుట్లైన్ ఏమవుతుంది, వైట్ కలర్ వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనకి ఏదైతే బ్లాక్ ఉందో అది మనకి ట్రాన్స్పరెంట్ కావాలి. సో దానికోసం నేను చేస్తాను, కలర్ ఏదైతే ఉందో ట్రాన్స్పరెంట్ ఇస్తాను. సో దట్ ఏమవుతుంది, మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే. సో అర్థమైంది అనుకుంటా. ఈ విధంగా వెబ్కిట్ టెక్స్ట్ స్ట్రోక్ రాసాం అండ్ కలర్. అవుట్లైన్ ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారు, ఓన్లీ అవుట్లైన్ కావాలి, కలర్ ఏమి ఉండకూడదు అన్నప్పుడు ఏం చేస్తారు, వెబ్కిట్ టెక్స్ట్ స్ట్రోక్ వాడతారు. అండ్ అలానే కలర్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తారు, ట్రాన్స్పరెంట్ పెట్టేసుకుంటారు. సరేనా. సో అలా పెట్టడం వల్ల ఏమవుతుంది, మనకి ఈ విధంగా వస్తుంది అనమాట. సో దీని తర్వాత ఏం చేద్దాం అంటే, దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇవ్వచ్చు. సో మనం టెక్స్ట్ యానిమేషన్స్ కదా కావాలి. సో అందుకోసం మనం పక్కగా మనం బ్యాక్గ్రౌండ్ అయితే పెట్టాల్సి ఉంటుంది అనమాట. సో దానికోసం నేను ఇలా పెడతాను, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని పెడతా. ఓకే. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని పెట్టి లీనియర్ గ్రేడియంట్ ఇస్తాను. లీనియర్ గ్రేడియంట్ ఇచ్చిన తర్వాత జస్ట్ ఇలా వైట్ కలర్ అనేది ఇస్తాను అనమాట. వైట్ కలర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే బేసిక్గా మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే. దాని తర్వాత ఏం చేద్దాం, ఏదైతే ఈ బ్యాక్గ్రౌండ్ క్లిప్ ఉందో దానికి టెక్స్ట్ పెట్టినట్టయితే అదంతా కూడా మనకి టెక్స్ట్ అనేది వస్తుంది. దానికన్నా ముందు ఏం చేద్దాం, ఏదైతే బ్యాక్గ్రౌండ్ రిపీట్ ఉందో దాన్ని నో రిపీట్ పెట్టేస్తాను నేను. ఓకే. నో రిపీట్ పెడతాను. దాని తర్వాత ఇప్పుడు అన్నాను కదా, ఏదైతే వెబ్కిట్, ఓకే, వెబ్కిట్లో మనకి ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ క్లిప్ మనం టెక్స్ట్ పెట్టినట్టయితే మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే. పర్ఫెక్ట్ టెక్స్ట్ అనేది వచ్చేసింది. దీని తర్వాత ఏం చేద్దాం అంటే, మనం దీనికి యానిమేషన్స్ అనేవి ఇవ్వాలి. ఓకే. యానిమేషన్స్ కన్నా ముందు ఫస్ట్ దీని యొక్క బ్యాక్గ్రౌండ్ పొజిషన్ పెట్టుకుందాం, ఆ తర్వాత దానికి యానిమేషన్స్ అనేది ఇద్దాం అనమాట. సో నేను style.css ఓపెన్ చేస్తున్నాను అండ్ దీనికి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనేది పెడతాను అనమాట. ఓకే. ఫస్ట్ ఏం పెడతాం, బ్యాక్గ్రౌండ్ పొజిషన్ పెడతాను. ఓకే. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ నార్మల్గా మీరు చూసుకున్నట్టయితే నేను నార్మల్ 100 పిక్సెల్స్ అండ్ ఇలా 0 పెడతాను. సో దట్ ఏమవుతుంది చూసారా, కొంచెం మనకి లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది అనమాట. అలానే మీరు అలా కొంచెం చేంజ్ చేసుకోండి. సో దట్ మనకి ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ యానిమేషన్స్ రావాలి కాబట్టి మనం ఇలా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 440 కాదు 400. ఓకే.
మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు 500 పెట్టినట్టయితే మనకు అలా మొత్తం లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. అండ్ నేనేం చేస్తాను, కంప్లీట్ 600 పెట్టేస్తాను. సో దట్ మొత్తం నార్మల్ అయిపోతుంది అనమాట. దీని తర్వాత ఏం చేద్దాం, దీనికి యానిమేషన్స్ యాడ్ చేయాలి. ఓకే, యానిమేషన్స్ నేను ఇస్తాను. ఇప్పుడు యానిమేషన్ అని పెడతా. ఇక్కడ ఫస్ట్ మనం ఏం పెట్టాలి, మనం ఒక ఐడెంటిఫైయర్ ఇవ్వాలి. సో దానికోసం నేను ఎలా పెడతాను, యానిమేట్ 5 సెకండ్స్ లీనియర్ ఇన్ఫినిట్ అని పెడతాను. ఓకే, లీనియర్ ఇన్ఫినిట్ అని పెడతాను. దాని తర్వాత దీనికి కీ ఫ్రేమ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇక్కడ ఐడెంటిఫైర్ ఏంటి, మనకి యానిమేట్ అని ఐడెంటిఫైర్ కదా. ఓకే, ఫస్ట్ దానికి నార్మల్గా 100% మనం ఇచ్చేసుకుందాం. 100%, 100% వచ్చినప్పుడు ఏం కావాలి, ఏదైతే మనకి బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఉందో దాన్ని మనం సెట్ చేసుకోవాలి. బ్యాక్గ్రౌండ్ పొజిషన్ ఏదైతే ఉందో 0 అండ్ 0 పెట్టుకుంటాం. సో ఇప్పుడు చూద్దాం ఏ విధంగా వస్తుంది. మనకి చూసారా, ఈ విధంగా మనకు వస్తుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, ఒక జిమ్ యానిమేటెడ్ వెబ్సైట్ని తయారు చేయొచ్చు. అదేంటి, మన టెక్స్ట్ అనమాట. ఓకే, మీకు పారాగ్రాఫ్ కావాలంటే పారాగ్రాఫ్ యాడ్ చేసుకోండి. జస్ట్ ఈ వీడియో చేయడానికి పర్పస్ ఏంటి, బేసిక్గా ఇదే అనమాట. ఓకేనా. సో ఇవి ఏ విధంగా యాడ్ చేయాలి అన్నది అయితే చెప్పడానికి మాత్రమే. సో మీరు కావాలంటే ఇక్కడ ఏదైతే ఇప్పుడు వెబ్ కిట్ ఉంది కదా, సో దీన్ని మీరు తీసేయాలనుకుంటే ఇక్కడ తీసేయచ్చు. తీయడం వల్ల ఏమవుతుంది, సో నార్మల్గా యానిమేషన్ వస్తుంది అనమాట. ఈ విధంగా యానిమేషన్ అనేది వస్తుంది. సో ఎవరైనా ఇలా డైరెక్ట్గా చూస్తే ఏమనుకుంటారు, అక్కడ ఒక వీడియో ఉంది లేదంటే ఇంకేమైనా ఉంది అనుకుంటారు. కానీ మనం చేసింది ప్యూర్ సిఎస్ఎస్లో మనం అయితే ప్రిపేర్ చేస్తాం అనమాట. సో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వెబ్సైట్ ఎలా ఉందో లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఆల్రెడీ కమ్యూనిటీ ట్యాబ్ ఒకటి పోస్ట్ చేస్తున్నాను చెప్పాను కదా, అక్కడ కూడా మీ ఒపీనియన్ చెప్పాను అనమాట. సరేనా, మరి నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే మేము ముందు ఉంటాను. అప్పుడు మనం లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్ అండ్ గుడ్ బై.